వెల్కమ్ టు డైలీ ఫోకస్. నేను సింధూర. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణకు కాళేశ్వరం సజీవ దారగా మారింది. గలగల పారే గంగమ్మకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కొత్త నడకలు నేర్పించారు. అపర భగీరథ ప్రయత్నంతో ప్రపంచమే అబ్బురపడేలా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. గొంతాడిన బీడు భూముల దాహార్తిని తీర్చడంతో నేడు పుట్ల కొద్దీ ధాన్యపు రాసులకు తెలంగాణ నిలయంగా మారింది. గోదావరిని సజీవ నదిగా కాళేశ్వరం నింపింది. కాళేశ్వరంతో సాధించిన విజయాలపై టీ న్యూస్ ప్రత్యేక కథనాలు. కాళేశ్వరం జలాలు సిద్దిపేట తలరాతను మార్చాయి. సమైక్య రాష్ట్రంలో తాగటానికి సరైన నీళ్లు లేక, సాగుకు నీళ్లు లేక నాడు రైతులు ప్రజలు అవస్థలు పడ్డారు. కానీ కాళేశ్వరం ఏర్పాటు తర్వాత సిద్దిపేటలో తాగు సాగునీటికి డోకా లేకుండా పోయింది. జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ల ఏర్పాటుతో జిల్లా సస్యశ్యామలంగా మారింది. ఈ రిజర్వాయర్ల ఏర్పాటుతో దాదాపు 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం జలాలతో సాధించిన విజయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. పది సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రంలో సిద్దిపేట ప్రాంతం అంటే కరువుకు, ఆకలి చావులకు, రైతుల ఆత్మహత్యలకు చిరునామాగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఒకప్పుడు ఈ ప్రాంతం ఎడారిలాగా ఉండి కనీసం తాగడానికి మంచినీళ్లు లేక, సాగుకు నీళ్లు లేక రైతులు అనేక అవస్థలు పడ్డటువంటి ప్రాంతం ఇది. సరైన కరెంటు వసతి లేక రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి ప్రాంతం ఇది. బోర్లు వేసి వేసి అప్పుల పాలయ్యి ఆకలి చావులకు గురైనటువంటి రైతుల్ని చూసినటువంటి ప్రాంతం ఇది. అట్లాంటి ప్రాంతం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుకి అనుసంధానంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించుకున్నటువంటి రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగరు ఈ ప్రాజెక్టుల ద్వారా వచ్చినటువంటి గోదావరి జలాల ఫలితంగా ఇది సస్యశ్యామలంగా మారిపోయింది. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, ఇక్కడి నుంచి మొత్తంగా అటు ఉత్తర దక్షిణ తెలంగాణలకు సుమారు 20 లక్షల ఆయకట్టుకు నీళ్లందించాలి, గతంలో ఉన్న పంటకు పూర్తిగా స్థిరీకరణ చేయాలనే లక్ష్యంతో ఈ 3 ప్రాజెక్టులని నిర్మించడం జరిగింది. కేవలం 3-4 సంవత్సరాల వ్యవధిలోనే రంగనాయక సాగర్ ప్రాజెక్టును పూర్తి చేయడము, అట్లాగే కొండపోచమ్మ సాగర్ పూర్తి చేయడము, గత 4-5 సంవత్సరాల కేవలం తక్కువ సమయంలోనే మల్లన్న సాగర్ 50 టీఎంసీల నీటి సామర్థ్యం కలిగినటువంటి మల్లన్న సాగర్ ప్రాజెక్టుని పూర్తి చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం మనం రంగనాయక సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఈ ప్రాజెక్టు సుమారు 3-3.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించి 2004 సంవత్సరాల క్రితం ఇది ప్రారంభం జరిగింది. మంత్రి కేటీఆర్, హరీష్ రావులు సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్టుని ప్రారంభించడం జరిగింది. ఇక గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ సుమారు 15 టీఎంసీల నీటి సామర్థ్యంతో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా నిర్మించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయిలో దాదాపు 8-10 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరము నింపడము, ఎప్పుడు అవసరమైతే అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అటు మిడ్మానేరు, అంతగిరి ప్రాజెక్టు ద్వారా నీళ్లను నింపుకోవడం అనేది జరుగుతూ వస్తున్నది. ఇక దుబ్బాక నియోజకవర్గంలోని తొగుట, తుక్కాపూర్ ప్రాంతంలో నిర్మించినటువంటి 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో కలిగిన ప్రాజెక్టు మల్లన్న సాగర్ ప్రాజెక్టు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో సుమారు 15 టీఎంసీల నీళ్లని నింపడం జరిగింది. మరి అంటే నీటి సామర్థ్యానికి అనుగుణంగా ప్రాజెక్టును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ 50 టీఎంసీల నీటిని నింపాలనే లక్ష్యంతో ఆ ప్రాజెక్టు నిర్మించి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా అది ప్రారంభించడం కూడా జరిగింది. ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణం ఫలితంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేలు, దుబ్బాక ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున సాగునీరుకు నోచుకున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు నీళ్లు లేక వట్టిపోయినటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం ఇది. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రాంతం ఇది. భూగర్భ జలాలు లేక బోర్లు వేసి వేసి రైతులు అలసిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతానికి పేరు వచ్చినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఈ 3 ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా నిర్మించినటువంటి చెరువుల్ని పూర్తి స్థాయిలో నింపుకొని తద్వారా
వ్యవసాయాన్ని పూర్తిగా అభివృద్ధి చేసుకొని ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున పంటల్ని పండించేటువంటి పరిస్థితిని తీసుకురావడం ఫలితంగా గత 4-5 సంవత్సరాల్లో రైతులంతా కూడా తమ పంటల్ని పండించుకుంటూ హర్షం వ్యక్తం చేస్తూ గడుపుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళ కుటుంబాలని పోషించుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ మారిపోయింది. గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా మారుతున్నటువంటి పరిస్థితులు మళ్ళీ నెలకొని ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా కొండపోచమ్మ సాగరు, మలన సాగరు, రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించిన తర్వాత ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున భూగర్భ జలాలు పెరిగినటువంటి పరిస్థితి. ఇటీవలే కొంతమంది సైంటిస్టులు, భూగర్భ పరిశోధనకు సంబంధించిన సైంటిస్టులు కూడా ఈ ప్రాంతంలో పర్యటించి ముఖ్యంగా 8 మీటర్ల మేర ఇక్కడ భూగర్భ జలాలు పెరిగాయని చెప్పి కూడా వాళ్ళు ఒక సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే గతంలో కేవలం కరువు పీడ ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతం 1000 మీటర్లు 1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా కూడా చుక్క నీరు లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత పెద్ద ఎత్తున నీళ్లు వచ్చి, చెరువుల్లోకి నీళ్లు వచ్చి, ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి పెద్ద ఎత్తున పంటలు పండి పంట విస్తీర్ణం విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపించింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 10 సంవత్సరాల క్రితం ఈ యాసంగిలో కేవలం ఈ ప్రాంతంలో ఒక జిల్లాలోనే కేవలం 1,00,000 ఎకరాల్లో పంట పండడం కూడా అతి కష్టంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. కేవలం 50 నుంచి 60 వేల ఎకరాలు మాత్రమే యాసంగిలో పంటలు పండినటువంటిగా అప్పుడు మనం వ్యవసాయ అధికారుల రికార్డులను బట్టి మనకు అర్థమవుతుంది. కేవలం 40 నుంచి 50 వేల ఎకరాలు మాత్రమే పండినట్టుగా మనకు, అది కూడా వర్షాలు పడితే వర్షాధారితంగా ఉన్నటువంటి కొద్దో గొప్ప అప్పుడో ఇప్పుడో చెరువులు నిండితే మాత్రమే ఆ యాసంగి పంటలు పండేటువంటి పరిస్థితి ఉండింది. కానీ ఇటీవల అంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత ఇప్పుడు సుమారు 1,80,000 ఎకరాల మేర యాసంగి పంటలు పండుతున్నాయి. అటు వివిధ రకాల పంటలు పండుతూ ఉన్నాయి, యాసంగి పంటలు పండుతూ ఉన్నాయి. సుమారు 2 లక్షల వరకు ఇక్కడ పంటలు పండించేటువంటి పరిస్థితి యాసంగిలో జరుగుతుంది. ఇక వానాకాలంలో 1,50,000 ఎకరాలు పండడం కూడా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ గత 6-7 సంవత్సరాలుగా మనకు వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి రికార్డులు కనుక పరిశీలిస్తే, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం మనం ఆ రికార్డులను పరిశీలించినట్టు సుమారు 5,20,000 నుంచి 5,25,000 ఎకరాల పంటలు ఈ సంవత్సరం వేసినట్టుగా మనకు ఆ రికార్డు చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంటే అట్లా వ్యవసాయంలో ఒక గణనీయమైనటువంటి మార్పు వచ్చి వ్యవసాయ ఆధారిత పంటలు కూడా పెద్ద ఎత్తున పండుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైంది. ఈ ప్రాజెక్టులు అటు గోదావరి జలాల ద్వారా, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రాజెక్టుల వల్లనే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు ఎడారిలా ఉన్నటువంటి ప్రాంతం సస్యశ్యామలమైపోయి పచ్చటి పొలాలతో ఇవాళ అలరారుతున్నదంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ఈ రంగనాయక సాగరు, కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగరు, అటు హుస్నాబాద్ ప్రాంతంలో నిర్మించినటువంటి గౌరవెల్లి, గండిపల్లి లాంటి ప్రాజెక్టు ద్వారానే అది సాధ్యమైందని చెప్పవచ్చు. ముఖ్యంగా మిషన్ కాకతీయ ద్వారా బాగు చేసుకున్నటువంటి చెరువుల ఫలితంగా ప్రతి సంవత్సరం ఎండాకాలంలో కూడా ఈ ప్రాజెక్టుల ద్వారా, ఈ కాలువల ద్వారా ఆ చెరువుల్ని నింపి ఆ చెరువుల్ని ఎప్పుడూ నిండుకుండల్లా ఉంచిన ఫలితంగా అవి భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరిగి వ్యవసాయయోగ్యమైనటువంటి ప్రాంతంగా మారిపోయినటువంటి పరిస్థితి. గతంలో 1,000 అడుగుల లోతుకు వేసిన నీళ్లు పడనటువంటి ప్రాంతంలో ఇప్పుడు కేవలం 100 అడుగులు వేస్తే నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లోనైతే, ముఖ్యంగా ఈ చిన్నకోడూరు మండల ప్రాంతాల్లోనైతే కేవలం 40-50 అడుగులు వేస్తే కూడా నీళ్లు వచ్చేటువంటి ప్రాంతంగా మారిపోయిందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు సాధించినటువంటి విజయంగా చెప్పుకోవచ్చు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రాంతానికి, ముఖ్యంగా ఈ ఉత్తర దక్షిణ తెలంగాణలో అటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా అటు సంగారెడ్డి కావచ్చు, మెదక్ ప్రాంతం కావచ్చు, అటు నిజాం సాగర్ వరకు కావచ్చు, ఇక్కడి నుంచి నీళ్లు తీసుకువెళ్ళి ఆయా ప్రాంతాలకు కూడా నీళ్ళందించేటువంటి ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఇది సాధ్యమైంది. అటు కూడవెల్లి ప్రాజెక్టు ద్వారా అక్కడికి నీళ్ళందించడం, మిడ్ మానేరుకు, అటు లోయర్ మానేరుకు నీళ్ళందించడం, అట్లాగే హల్దీ వాగుకు కూడా అక్కడి నుంచి నాచారం వాగు ద్వారా హల్దీ వాగుకు నీళ్ళందించడం, అటు నిజాం సాగర్ వరకు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకువెళ్ళేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళికల్ని రూపొందించి అమలు చేసిన ఫలితంగానే ఇది సాధ్యమైంది. ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళందలేదు,
నీళ్లు రాలేదు అని చెప్తున్న వాళ్ళంతా కూడా ఒక్కసారి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇక్కడి రైతుల్ని అడిగితే మాట్లాడితే అది అర్థమవుతుంది. రైతులు చెప్తున్న విషయాలు తెలుసుకుంటే అది అర్థమవుతుంది తప్ప అది ఎక్కడో కూర్చొని ఏసీ గదుల్లో కూర్చుని మాట్లాడి చేస్తే మాత్రం అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వచ్చినటువంటి మార్పు ఫలితంగా ఒక సంపద సృష్టి జరిగింది. రైతులు పెద్ద ఎత్తున ఆర్థికంగా స్థిరపడ్డారు. ఈ వ్యవసాయ ఆధారిత పంటలు కూడా బాగా పండాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. ముఖ్యంగా పౌల్ట్రీ లాంటి పరిశ్రమలు కావచ్చు, మిగతా ప్రాంతాలకు సంబంధించిన పరిశ్రమలు కావచ్చు, అవి కూడా అభివృద్ధి చెంది ఒక సంపన్నవంతమైనటువంటి ప్రాంతంగా ఈ ప్రాంతం అలరారుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాల్ని ఇక్కడికి తీసుకురావడం ద్వారా మాత్రమే అది సాధ్యమైందని చెప్పక తప్పదు. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్. కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్కు ఎందుకీ అక్కసు? తెలంగాణ బతుకు చిత్రాన్ని మార్చిన జలధారపై ఎందుకీ కక్ష సాధింపు? బీడు భూముల దాహార్తిని తీర్చటమే కాళేశ్వరం తప్ప పుట్ల కొద్దీ ధాన్యపు రాసులు పండించటమే కాళేశ్వరం నేరమా? తెలంగాణ బతుకు చిత్రం మార్చటమే తప్పైందా? వాచ్ ది స్టోరీ. తెలంగాణ జీవనాడి కాళేశ్వరంపై అధికార కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేసింది? మేడిగడ్డలో పిల్లర్ కుంగితే మొత్తం ప్రాజెక్టు కూలినట్లు గగ్గోలెందుకు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద అడ్డగోలు ఆరోపణలు దేనికి సంకేతం? అసలు కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్కు ఇసుమంతైన అవగాహనుందా? తెలంగాణ సస్యశ్యామలంగా ఉండడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇష్టం లేదా? దేశానికి తెలంగాణ అన్నపూర్ణగా మారడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా? మేడిగడ్డను సాకుగా చూపి తెలంగాణ జీవధారనే దండగంటారా? కాళేశ్వరం అంటే తెలంగాణ కరణ ప్రాజెక్టు. పల్ల మెరిగే నీటికి కొత్త నడక నేర్పిన మానవ నిర్మిత అద్భుతం. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలతో తెలంగాణ రైతులు సల్లగుంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టును యావత్ ప్రపంచమే కొనియాడిన మాట వాస్తవం కాదా? సీఎం కేసీఆర్ రీడిజైనింగ్ తో పుట్టిన కాళేశ్వరాన్ని ఇంజనీరింగ్ మార్వెల్ గా పలువురు కొనియాడలేదా? ఈ ప్రాజెక్టు మూలంగా తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి రికార్డు స్థాయిలో పెరిగిందని స్వయంగా కేంద్రమే పలుమార్లు వెల్లడించింది. సమైక్య రాష్ట్రంలో సాగునీరు అడిగితే ఎత్తు ప్రాంతంలో ఉన్న తెలంగాణకు నీళ్లెలా వస్తాయని చెప్పింది నాటి కాంగ్రెస్ పాలకులే. లిఫ్ట్ ఇరిగేషన్ తో తెలంగాణ సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపే ఆస్కారం ఉన్న నాటి పాలకులు ఆ దిశగా ఆలోచించలేదు. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లిఫ్ట్ ఇరిగేషన్ వ్యూహంతో సాగునీటి గోసలకు చరమగీతం పాడారు. మల్టీలెవెల్ లిఫ్టులు, బరాజులు, రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువల సమాహారమే కాళేశ్వరం. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు ఉన్నాయి. అందులో మొదటిది మేడిగడ్డ బ్యారేజీ, రెండోది అన్నారం, మూడోది సుందిళ్ల. మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న పంపుల ద్వారా అన్నారంలోకి, అన్నారం పంపు నుంచి సుందిళ్లలోకి, సుందిళ్ల పంపు హౌస్ నుంచి ఎల్లంపల్లిలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఎల్లంపల్లి నుంచి మేడారం ట్యాంకుకు, అక్కడి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించి ఆపై లోయర్ మానేరు నింపుకుంటారు. పైన ఉన్న మలక్పేట, అప్పర్ మానేరు రిజర్వాయర్లను నింపి ఇటు సిద్దిపేట వైపు అనంతగిరి రిజర్వాయర్లకు నీళ్లెత్తిపోస్తారు. అక్కడి నుంచి రంగనాయక సాగర్ కు, తర్వాత మల్లన్న సాగర్ కు వాటర్ లిఫ్ట్ చేస్తారు. ఇక మల్లన్న సాగర్ నుంచి సింగూరు ప్రాజెక్టుకు స్థిరీకరణ కోసం కొన్ని నీళ్లు ఇస్తారు. ఇటు కొండపోచమ్మ సాగర్ ను కూడా నింపుకుంటారు. అటువైపు గంధమల్ల, అక్కడి నుంచి బస్వాపూర్ రిజర్వాయర్ లోకి నీళ్లు వస్తాయి. ఇది కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి స్వరూపం. ఇంత గొప్ప ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 3 ఏళ్లలో నిర్మించే రికార్డు సృష్టించింది. ప్రపంచంలోని మేటి ఇంజనీర్లు సైతం కాళేశ్వరం నిర్మాణంపై ప్రశంసలు కురిపించారు. కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ వ్యవసాయ పరిస్థితి ఏంటి, ఆ తర్వాతేంటో ప్రజలకే తెలుసు. 2014-15 సంవత్సరంలో తెలంగాణ పండించిన ధాన్యం 68.17 లక్షల టన్నులు. వాటి విలువ 12,871 కోట్లు. కానీ 2018-19 సంవత్సరంలో ధాన్యం ఉత్పత్తి 100.02 లక్షల టన్నులకు చేరింది.
అంటే 5 ఏళ్లలో వృద్ధి 31.85 లక్షల టన్నులు. కాళేశ్వరం ఫలాలు అందడం మొదలైన తర్వాత 2019-20లో 34,084 కోట్ల విలువైన ధాన్యం ఉత్పత్తి జరిగింది. ఒకే ఒక్క ఏడాదిలో 80.53 లక్షల టన్నుల ఎక్కువ ధాన్యం పండింది. ఇదంతా కాళేశ్వరం వల్లే సాధ్యమైంది. మండు వేసవిలో కూడా నేడు తెలంగాణలో ఏ మూలలో చూసినా జల సవ్వడులు వినిపిస్తున్నాయంటే దానికి ప్రధాన కారణం కాళేశ్వర జలాలు. చెరువులు, వాగులు, కుంటలు ఇలా అన్నింట్లోనూ కాళేశ్వర జలాలు వచ్చి చేరుతున్నాయి. కాకతీయ కెనాల్ ద్వారా చిట్ట చివరి భూములకు సైతం నీరు అందుతోంది. మొన్నటిదాకా 2 నుంచి 3 వేల క్యూసెక్కులు కూడా పారని కాకతీయ కాల్వ ఇప్పుడు 8,000 క్యూసెక్కులకు పైగా కాళేశ్వర జలాల్ని మోసుకెళ్తూ మండు వేసవిలోనూ వేలాది చెరువులను నింపుతుంటే అనేక జిల్లాల్లోని లక్షల ఎకరాల్లో ధాన్యపు సిరులు పండుతున్నాయి. ఇటు కాళేశ్వరం కింద ఉన్న అన్ని ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకాన్ని పూర్తి చేశారు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్. ఫలితంగా వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కాలువలను గొలుసుకట్టు చెరువులకు అనుసంధానం చేశారు. వేలాది చెరువులు మండి వేసవిలో సైతం నీటితో కలకలలాడుతున్నాయి. ఫలితంగా తెలంగాణలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇదంతా కాళేశ్వరం విజయగాథలే. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా కాళేశ్వరం జలాలతో ఎంతో ప్రయోజనం చేకూరింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 16 టీఎంసీల నీటిని పారిశ్రామిక అవసరాలకు కేటాయించారు. 16 టీఎంసీల వినియోగం ద్వారా 4,500 కోట్లకు పైగా ఆదాయం కార్పొరేషన్ కు సమకూరింది. ఎన్టీపీసీ ద్వారా 72 కోట్లు, రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి 3.25 కోట్ల నీటి సరఫరా రుసుము నేరుగా కార్పొరేషన్ ఖాతాలోకి వెళ్లింది. ఇటు హైదరాబాద్ జలమండలి ద్వారా గోదావరి జలాల పంపిణీతో ఏటా 400 కోట్లకు పైగా ఆదాయం లభిస్తోంది. నగరంతో పాటు శివారులోనూ ఒకనాడు చిన్న సంస్థలు బల్క్ పద్ధతిలో మంచినీటి కోసం దరఖాస్తు చేసుకుంటే జలమండలి నీటి లభ్యత లేదని తిరస్కరించేది. కానీ ఇప్పుడు గృహ, వ్యాపార, పారిశ్రామిక అవసరాలు ఏవైనా సరే పుష్కలంగా నీటి సరఫరా సామర్థ్యం వచ్చిందంటే అందుకు కాళేశ్వరం ఇచ్చిన భరోసానే కారణం. ద్రవిడ సింధు నాగరికత నుంచి ఇప్పటి వరకు సంస్కృతి, ప్రజల జీవన విధానాలు నదుల వెంటే ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం వల్ల కూడా అదే కొనసాగుతుంది. కాళేశ్వరం జలాలతో వ్యవసాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణం కూడా పెరిగింది. ఏడాది పొడవునా పుష్కలమైన నీరు లభిస్తుండటంతో వ్యవసాయ ఉత్పత్తులు మూడింతలు పెరిగాయి. తెలంగాణ తలసరి ఆదాయం పెరగడంతో కాళేశ్వరం ప్రాజెక్టుది కీలక పాత్ర. కాళేశ్వరం ద్వారానే తెలంగాణ బాగుపడింది, వ్యవసాయం మెరుగుపడింది. భవిష్యత్తులోనూ తెలంగాణకు శ్రీరామరక్షగా కాళేశ్వరం నిలుస్తోంది, ఆదరవును చూపుతోంది.